బీజేపీ ప్రభుత్వం పెద్దబోతున్న 11 పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే ఈటల గారి ఎంపీ పదవి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర నాయకులందరితో పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. మాట్లాడారు మనతో పాటు మొన్న మార్కెట్ కార్పొరేటర్ దీపికా గారు. మీరు చెప్పండి, 11 పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, బీజేపీ రాష్ట్ర నాయకులకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏం చెప్పాలండి? మనం చెప్పాల్సిన పని లేకుండానే మన ఈటల రాజేంద్ర గారు ఎంత అద్భుతమైన ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసిండ్రు. ప్రతి చిన్న పిల్లలు వచ్చినా గానీ వాళ్ళకి ఫోటో ఎగ్జిబిషన్ చూస్తే అసలు బీజేపీ 11 సంవత్సరాలు ఏం చేసిండ్రు, మోడీ గారు ఏం చేసిండ్రు, ఒక 1 year నుండి ఈటల గారు ఎంపీగా ఎన్నుకున్నాక గెలిచిన తర్వాత వాళ్ళు ఎటువంటి అభివృద్ధి పనులు కానీ పోరాటాలు చేసిన అన్ని కళ్ళకట్టినట్టుగా చాలా చక్కటి ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో పెట్టిండ్రు. ప్రజలకు ఒకటే చెప్తున్నాం, క్షేత్రస్థాయిలో సొమ్మకుండి శోభపడి పోతుంది ఈ రోజుల్లో. సో నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు నిధులు ఇస్తున్నారు, ఎవరు పనులు చేస్తున్నారు, ప్రజల పట్ల ఎవరు పోరాడుతున్నారు అని గమనించాలి. ఏదో గుడ్డిగా వీడియో బిర్యానీలకు ఆశపడి తప్పుడు నాయకులను ఎన్నుకొని మన భవిష్యత్తు మనం పాడు చేసుకోవద్దని చెప్తున్నాము. ఎందుకంటే నిజమైన అర్హులు, నిజమైన నాయకులకు ఓటేసుకుంటేనే ఒక కరెక్ట్ ప్రభుత్వం వస్తేనే రేపటి మనకు కాకుండా మన ఫ్యూచర్ తరాలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని మేము మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పాలన విజయ్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత ఊపులు దీనికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఎక్కువ ఉండట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకాల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు ఎక్కువ వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడలేకపోతుందని చెప్పేసి బయట ప్రచారం నడుస్తుంది. మరి బీజేపీ కార్యాచరణ ఏంటి మరి ప్రజల పక్షాన? బీజేపీ ఎప్పుడు కూడా చెప్పింది చేస్తది, చేసేదే చెప్తది. వాళ్ళు చేయలేనివన్నీ ఆర్భాటంగా చేసి గద్దెకెక్కి కూర్చుంటారు. వాళ్ళకు చెప్పుకునే అవసరం ఉన్నది. మాకు బీజేపీ క్షేత్ర స్థాయిలో చాప కింద నీరు రాసి పెట్టేది. మా ఓట్లేసే సిటిజన్స్ కి పౌరులకు చెప్పుకుంటే చాలు అన్నట్టే ఉంది. అంతగాని హంగులు ఆర్భాటాలు బీజేపీకి అవసరం లేదు. అట్లా మేము సీటు కోసమే ఏనాడో పోరాడుతుంటే ఏనాడో మాకు బీజేపీ వచ్చేస్తుంది తెలంగాణలో. కానీ ఎప్పుడు కూడా మేము సింహాసనం మీద ఆశ పెట్టలేదు. ఒక స్థానికంగా అందరికీ కూడా ఒక రావాలని మనసులో కూడా దేశభక్తి కానీ, ఒక హిందుత్వం కానీ, ఒక ప్రజల విశ్వాసం కానీ రావాలని, వాళ్ళ లోపల నుండి రావాలని ఎప్పుడు కూడా మా ప్రయత్నం అదే ఉంది. అలాగే జూబ్లీస్ లో ఉప ఎన్నికలు రాబోతున్నా, మరి ఈసారైనా కనీసం ఈసారైనా జూబ్లీస్ పగ్గాలు చేపట్టబోతుందా బీజేపీ అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా మా రాష్ట్ర ప్రభుత్వం ఎవరినైతే ఎన్నిక చేస్తారో క్యాండిడేట్ గా డెఫినెట్ గా క్యాండిడేట్ గెలుస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ మునిగిపోయిన నావా, కాంగ్రెస్ అయితే గత సంవత్సరం నుండి ఆల్రెడీ మునిగిపోయింది. ఏదో కోసాకున్నది అంతే. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సోషల్ మీడియా కానీ మోడీ గారు ఏం చేస్తున్నారు, బీజేపీ పార్టీ లీడర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ప్రజానిత్యం ప్రజలు ఉంటున్నారో తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్ గా బీజేపీని గెలిపిస్తారు. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం ఫామ్ చేస్తాం. ఇటీవల రాష్ట్రంలో సంచలనాంశంగా మారింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. దాదాపు 4 సంవత్సరాలు 40,000 ఫోన్లు ట్యాంపరింగ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఎలిగేషన్లు వస్తా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకులైన బండి సంజయ్ గారు కూడా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారు. అరుణ గారు, డీకే అరుణ గారు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. నిజంగా దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోబోతున్నారు బీజేపీ ప్రభుత్వం? డెఫినెట్ గా రాష్ట్ర స్థాయిలో వాళ్ళు తీసుకునే పెద్ద నాయకులు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ డెఫినెట్ గా ప్రణాళికలు తీసుకొని అటువంటివి మళ్ళీ కాకుండా చూసుకుంటారు. అండ్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినో వాళ్ళకు శిక్ష పడేలాగా చూస్తారు. ఇంకా జస్టిఫికేషన్ ఉండాలి. అది బీజేపీతోనే సాధ్యం అవుతుంది. సో వాళ్ళు పెద్ద స్థాయిలో రాష్ట్ర నాయకులు, నేషనల్ లీడర్స్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యకర్తలు ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పుడు అని ఎవరైనా చర్చింది మరి ఎప్పుడు ప్రకటించబోతుంది బీజేపీ? అది ఎవరైతారో ఎవరు కావాలనే నిర్ణయాలు మా అధిష్టానం తీసుకుంటది. మేము చాలా చిన్న శాఖలము, నిన్న కాకపోతే వచ్చినాము. కాకపోతే ఈ పెద్ద పెద్ద డిసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు. ఎవరు అర్హులు డెఫినెట్ గా వాళ్ళకే ఇస్తారు. ప్రజలకు ఒకటే చెప్తున్నా, రండి. బీజేపీ నాయకులు ఈటల రాజేంద్ర గారనే కాదు, ప్రతి ఒక్క నాయకుడు బీజేపీ నాయకులు చిన్న కార్పొరేటర్ స్థాయి నుండి, చిన్న ఒక వార్డు మెంబర్ స్థాయి నుండి ఒక ఎంపీ వరకు కానీ, మన ప్రధానమంత్రి వరకు కానీ ఎట్లా పోరాడుతున్నారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నారు. గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలలో లేకున్నా ప్రజల పక్షాన ఎలా పోరాడుతున్నారు, వాళ్ళ పనులు చేస్తున్నారు. న్యాయం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అనేది ఒక్కటి అందరూ ఆలోచించాలి, అప్రమత్తంగా ఉండాలి అని ఒకటే. మహిళా మోర్చా నాయకులు పద్మారెడ్డి గారు మాట్లాడమని చెప్పండి. 11 ఏళ్ళు గడిచిపోయిన సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకున్నారు తెలంగాణ ప్రజలకు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులకు కావచ్చు?
తెలంగాణ రాష్ట్రంలో కాదు ప్రపంచవ్యాప్తంగానే ఈరోజు భారతదేశాన్ని ఒక అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత నరేంద్ర మోదీ గారు. 11 సంవత్సరాల పనుల్లో ఎన్నో మంచి పనులు చేస్తూ మన ప్రజలకి దగ్గర అవుతూ మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు అంత మంచి పొజిషన్కి వచ్చారు, ఇంత స్థానంలో ఉన్నారు అంటే ఆయన చేసిన మంచి పనుల వల్లనే. ఆయన చేసిన ఏంటంటే చాలా ఉన్నాయి, కాకపోతే అన్ని చెప్తే మనకు సమయం సరిపోదు. చిన్న 2-3 షాంపిల్స్ మాత్రం చెప్తాను. త్రిబుల్ తలాక్ కావచ్చు మహిళల కోసం, ఈ మధ్య కాలంలో జరిగిన ఆపరేషన్ సింధు గొప్ప విజయవంతం చేయడం జరిగింది. నిజంగా మహిళల అంటే భార్య ఎదురుగానే భర్తను చంపడం అనేది ఆయన చెలించిపోయి ఆడవాళ్లతోనే వాళ్ళను తుడముట్టించిన ఘనత నరేంద్ర మోదీ గారిదే. ఇలా మహిళలకు సంబంధించి దీపం పథకం కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, ఇలా ఎన్నో పథకాలతోని ఆయన తీసుకొని వచ్చారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంత సస్యశ్యామలంగా దేశం ఉంది. 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈరోజు 3వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారిదే. కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాయి బడ్జెట్ లో గుండు సున్నా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మాకు మొత్తం ఆంధ్రాకే ఈ బడ్జెట్ ను కట్టబెడతా ఉంది, ఆంధ్ర వల్లే ఈ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక పిల్లర్లా ఉపయోగపడుతుంది ఆంధ్ర కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోతుంది బడ్జెట్ అంతా అని చెప్పి చాలా మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఏం బడ్జెట్ రావట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోవడం. మిగతా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే కేంద్రం ఏమి ఇచ్చింది, రాష్ట్రం ఏమి ఇచ్చిందని చెప్పుకుంటారు వాళ్ళు. కానీ మన రాష్ట్రంలో ఎందుకంటే ఇప్పుడు కేంద్రానికి అన్ని రాష్ట్రాలు ఒకటే, అన్ని రాష్ట్రాలకు సమానంగా మన రేషియో ఎంత ఉందో, మన ఇన్కమ్, మన జీడిపి ఎంత ఉందో దాన్ని బట్టి మనకు బడ్జెట్ రిలీజ్ చేయడం అనేది సర్వసాధారణ విషయం. మనం చూసుకుంటే మొన్న నిర్మలా సీతారాం గారు ఎన్నో మంచి విషయాలను వెల్లడించడం జరిగింది. వాటన్నిటి గురించి మాట్లాడారు. కానీ ఈ రోజు బడ్జెట్ ఇవ్వలేదు అంటే మీరు మీ శక్తికి మించి అప్పులు చేసి కూర్చున్నారు, అప్పుల రాష్ట్రంగా మార్చిండ్రు అని సీఎం రేవంత్ రెడ్డి గారు స్వతహాగా ఆయన నోటితోనే ఆయన చెప్పడం జరిగింది. నీ అప్పులు తీర్చాలంటే ఎవరితోనే అవుతుంది, నువ్వు ఎందుకు చేసినావు అప్పులు? కనీసం ఫ్రీ పథకాలు నీకు తెలుసు. ఒక రాష్ట్రంలో గెలవాలి అన్నప్పుడు నీకు అన్ని తెలుసుకొని గెలవాలి. కానీ నీకు ఏం తెలియకుండా నేను ఇది ఫ్రీ ఇస్తా, అది ఫ్రీ ఇస్తా, బియ్యం ఫ్రీ ఇస్తా, మీకు రైతు బంధువులు ఫ్రీ ఇస్తా, నేను ఆయన ఇంతే ఇచ్చిండు, నేను ఇంకెక్కిస్తా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా, ఆయన టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు ఇవన్నీ ఇస్తుందని ఫ్రీలు ఎవడు పెట్టమన్నాడు? పెట్టేటప్పుడు కనీసం ఆలోచించాలి కదా. బడ్జెట్ ఉందా తెలంగాణ రాష్ట్రంలో, బడ్జెట్ లేదా, బడ్జెట్ ఉంటే ఎంత ఉంది, పెట్టగలమా లేదా అనేది కనీసం ఒక ఇంగిత జ్ఞానం సీఎం హోదాకి వచ్చేటప్పుడన్నా ఆలోచించుకోవాల్సి ఉండే. ఏ ఆలోచన లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెల్లడించేసి ఈరోజు డబ్బులు లేవు కాబట్టి కేంద్రం ఇవ్వాలి అని కేంద్రం మీద పడేస్తే ఎంతవరకు న్యాయం? కేంద్రం ఎందుకు ఇస్తుంది? ఇచ్చే వరకు ఇస్తుంది, చేసే వరకు చేస్తుంది. కానీ ఇలా బ్యాడ్ రూమర్స్ అయిన ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి నమ్మే విషయము కాదు. అది కూడా నమ్మసక్యం లేని విషయాలన్నీ చెప్తే కూడా ప్రజలేమో అమాయకులు కాదు. అందరికీ ఈరోజు అవేర్నెస్ వచ్చింది రాజకీయ పార్టీల మీద కాబట్టి అన్ని చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. 40,000 ఫోన్లు 4 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ 40,000 ఫోన్లు ట్యాంపరింగ్ చేసిందని చెప్పేసి, బండి సంజయ్ గారి ఫోన్ కూడా ట్యాంపరింగ్ చేసింది, బీజేపీ నాయకుల ఫోన్ కూడా ట్యాంపర్ అయ్యని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్ళబోతోంది? మరి ఖచ్చితంగా అండి, మన గత రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు కేంద్ర మంత్రి వర్యులు రాష్ట్ర అధ్యక్షులు అప్పుడు చెప్పడం జరిగింది చాలా సార్లు, ఫోన్ ట్యాంపరింగ్స్ అవుతున్నాయి, మా విషయాలన్నీ బయటకు తెలుస్తున్నాయని చాలా సార్లు మొత్తుకుంటే 10th క్లాస్ పేపర్ రిలీజ్ అప్పుడు ఆయన అన్యాయంగా ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు నమ్మలేదు. ఈరోజు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో. ఇలా వాళ్ళు చేసిన అన్ని తప్పులు నిజంగా ఏ ప్రభుత్వంలో కూడా ఇంత నీచం అయితే జరగలేదు. ఇలా ఫోన్ ట్యాంపరింగ్స్ అనేది ఒక పర్సనల్ విషయాలను బయటకు తీసుకురావడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం. ఇంత నీచానికి ఒడిగట్టి నువ్వు ఒక రాష్ట్ర సీఎం కావాలి అనుకోవడం ఇంకా అన్యాయమైన విషయం. ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో అనేది ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉంది. అది బయటికి తీసుకొస్తుంది, వస్తుంది, శిక్ష పడుతుంది. కాళేశ్వరం స్కామ్ విషయంలో ఏదైతే కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగింది, కల్వకుంట్ల ప్రభుత్వం ఏటీఎంలో వాడుకుంది. అందులో భాగంగా ఈటెల కూడా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇతను కూడా వ్యవహారం ఇచ్చిండు, ఖచ్చితంగా జైలుకి వెళ్ళబోతాను అని చెప్పేసి ప్రచారం జరుగుతాం. దీనికి ఏం చెప్తాం? ఈటెల రాజేంద్ర గారి పేరు వెళ్ళిందంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ఆయన ఉన్నారు కాబట్టి పేరు వచ్చిందేమో, కానీ ఆయన ఖచ్చితంగా నిరూపించుకుంటారు. ఆయన పాత్ర ఏమీ లేదు, ఎంతవరకు ఉందనేది ఆయనకి అంత అవగాహన ఉంది దానిపైన, ఏమొచ్చింది, ఎవరు తీసుకున్నారు అని. ఎందుకంటే మనకు తెలుసు ఆ కుటుంబంలో ఉన్న
నలుగురికి మాత్రమే ఏదైనా రావాలి తప్ప ఐదో మనిషికి రావాలి అని చూసే వ్యక్తులు కాదు అని తెలిసేది. ఆ విషయంలోనే ఈటెల రాజేందర్ గారిని కూడా బయటకు గంటేసిన విషయం కూడా అందరికీ తెలుసు. ఎందుకు గంటేశారంటే ఇట్లాంటి విషయాలన్నీ బయటకు తీసుకొస్తున్నారు, ఈటెల రాజేందర్ గారు న్యాయంగా ఉంటారు, వాళ్ళ అన్యాయాన్ని నడవనియట్లేరు అన్న ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ఈటెల గారిని బయటకు గంటేయడం జరిగింది. ఇప్పుడు సరే పదవిలో ఆ రోజు ఉన్నాడు కాబట్టి, పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అది వచ్చి ఉంటుంటది. ఖచ్చితంగా ఆయన నేను నిరూపించుకొని, ఆయన చెప్పారు కూడా మొన్న మీడియా కాన్ఫరెన్స్ లో, నన్ను నేను నిరూపించుకుంటా, నా మీద ఉంటే నేను రాజకీయాలకే స్వస్తి చెప్పిస్తాను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకురాలు హేమారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం, చెప్పండి. నిజంగా 11 ఏళ్ళు గడుస్తా ఉంది బీజేపీ ప్రభుత్వంలో, ఎట్లాంటి విషయాల్లో ముందుకెళ్ళిందంటే ఏం చెప్తారు? 11 ఏళ్ల సుపరిపాలన, భారతదేశ అభివృద్ధి. ఈనాడు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని ఒక విశ్వ గురువు స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఈనాడు భారతదేశము ఆర్థిక రంగంలో 4వ స్థానంలో ఉంది అంటే ప్రపంచ దేశాలలో. దానికి కారణం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. ఎన్నో పార్టీలు వచ్చినాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత, కానీ ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వాలైనా కూడా భారతదేశ ప్రజల కోసం, భారతదేశ అభివృద్ధి కోసం ఏవి కూడా ఆలోచించలేదు. అదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు వచ్చారో, ఈ 11 ఏళ్లలో ఎన్నో మార్పులు, ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు, అయోధ్య రామ మందిరం కావచ్చు, త్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, మరి ముస్లిం మహిళలు ఎంతో ఇబ్బంది పాలైన వాళ్ళందరి కోసం త్రిపుల్ తలాక్ రద్దు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయోధ్య రామ మందిరం తీసుకురావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ స్వేచ్ఛా సమానత్వంతో ఈనాడు ఉంటుంది అని అంటే దానికి కారణం 370 ఆర్టికల్ రద్దు. ఇలాంటి పెద్ద నిర్ణయాలని తీసుకోవడం జరిగింది. మరి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నుండి మొదలుకొని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని, అంటే మహిళలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, మరి వృద్ధులు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరికి అణువణువు ఏ వర్గానికి ఏ రకమైన సంక్షేమ ఫలాలను అందిస్తే అందరూ కూడా సంతోషంగా ఉంటారు, భారతదేశం బాగుపడుతుంది, భారతదేశం అభివృద్ధి దిశలో వెళ్తుంది అనే ఆలోచనలతోటి ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈనాడు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తోటి ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరి రైతులందరికీ కూడా ఉపయోగకరంగా పంట నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద వైద్య సహాయం 5 లక్షల వరకు కూడా వైద్య సహాయం అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు ఇల్లు అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమం నిధులు, మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల వల్లనే తప్ప తెలంగాణ ఇంతకు ముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కాదు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదు. 11 సంవత్సరాలలో ఇంచుమించు 11 లక్షల కోట్ల రూపాయలను అందించారు కేంద్ర ప్రభుత్వం. మరి అవన్నీ ఏం చేసిండ్రు ఈ ప్రభుత్వాలు? ఏమి ఇచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో 0 మాత్రమే ఇచ్చింది, తెలంగాణకు మొత్తం ఆంధ్ర వాళ్ళకే ఇస్తుంది అని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ మాట్లాడిన ముందు ఇప్పుడు కాంగ్రెస్ లో మాట్లాడుతూ ఉంది. లేదు, అంత అబద్ధమే. ఇప్పుడు అదే చెప్పాను, జాతీయ రహదారులు, రోడ్లు, డ్రైనేజీలు, రైల్వే సిస్టమ్స్, రైల్వే నిర్మాణాలు, పునర్నిర్మాణం చేస్తున్న రైల్వే ప్రాజెక్టులు మనం అందరం చూస్తాం. ఈనాడు మనం గ్రామాలలో సీసీ రోడ్లు ఉంటున్నాయి, అవన్నీ ఎవరేసిండ్రు? కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు. మరుగుదొడ్లు ఉచితంగా మహిళల కోసం ఆలోచించి మరుగుదొడ్లు, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, మరి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2000 రూపాయలు, సంవత్సరానికి 6000 రూపాయలు. మరి ఈ విధంగా ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏమున్నది? కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మభ్యపెట్టి మాటలు మాత్రమే మాట్లాడతారు. మనం నిజంగా నిజాయితీగా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుండి 11 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రానికి అందినాయి. మరి ఆ డబ్బులన్నీ ఎటువైనాయి? వీళ్ళు అన్నారు కదా ఏమి ఇయ్యలేదు అని. ఏమి ఇయ్యకుండానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ఎలా కొనసాగుతుంది? వీళ్ళు చేసేటువంటి అప్పులు మనం చూసినాం. గత ప్రభుత్వం కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇచ్చిందేమో మన కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తాంటే ఇంకా ప్రాజెక్టుల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రజల పేరు మీద ఒక్కొక్క నెత్తి మీద ఇంచుమించు 1,50,000 అప్పు పెట్టిపోయిండు. మరి ఈ వచ్చినటువంటి నిధులను ఏం చేసిండు? ప్రాజెక్టుల పేరిట కమిషన్లు దొప్పడం, ప్రజలందరినీ ఇబ్బందుల పాలు చేయడం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, బస్ ఛార్జీలు పెంచడం, ఈ విధంగా చేసిండే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల
కోసం కొట్లాడింది ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమకారులకు నేను అజ్జేస్తా ఇచ్చేస్తా ఇల్లు ఇస్తా అన్నాడు. ఎవరికి ఏమి చేసిన పాపన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినట్టుగా బీజేపీ ప్రశ్నించినట్టు అనిపించట్లేదని కొందరు మాట్లాడుతూ ఉన్నారు పార్టీ వాళ్ళు. అంటే ఏం చెప్తారు? బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రతి ఒక్క విషయం పైన కొట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి తీసుకోండి. మొన్న హైడ్రా విషయం చూసినట్లయితే హైడ్రా వచ్చి పాపం అన్యాయంగా బీద ప్రజల ఇల్లులు కూలగొడుతున్నప్పుడు మన పార్లమెంట్ సభ్యులైనటువంటి ఈటల రాజేందర్ అన్న గారు పోయి కొట్లాడలేదా? భారతీయ జనతా పార్టీ కొట్లాడలేదా? ప్రతి విషయంలో కూడా ప్రతి జిల్లాలో తీసుకున్నట్లయితే రైతుల కోసం కొట్లాడినటువంటి పార్టీ ఏంటి? యువతి యువకుల కోసం కొట్లాడిన పార్టీ ఏంటి? నిరుద్యోగ యువతి యువకుల గురించి కొట్లాడిన పార్టీ ఏది? ప్రతి ఒక్క విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ముందే ఉంటది. మహిళలపై జరిగే అత్యాచారాలు అఘాయిత్యాలకు కూడా ప్రశ్నించే గొంతుకలు ఎవరైనా ఉన్నారు అని అంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రతి విషయంలో ఈ నిధులు వస్తున్నాయి, ఇవి ఏం చేస్తున్నారు, ఇవి ఎందుకు ప్రజలకు అందట్లేదు అని ప్రశ్నించేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ చేయదు, కాంగ్రెస్ పార్టీ చేయదు. వచ్చేటువంటి నిధులను కూడా ఇంకా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసేటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ.